మరి ఆయన దృష్టించేటువంటి ఆ మనుషులు ఎవరు? ఆయన నివాసం చేయాలనుకున్నటువంటి మనుషులు ఎవరు? వారం చర్చికి వెళ్ళేవారా? కాదే. ఉపవాసం కార్యక్రమాలు చేయవారా? కాదే. అధికంగా మెసేజ్లు చెప్పేవారా? కాదే. అనేకమైనటువంటి పాటలు పాడేవారా? కాదు. ఎవరి దగ్గర ఆయన నివాసం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు? ప్రపంచమంతయు ఆయన ప్రేమిస్తా ఉన్నాడు, కానీ కొందరి దగ్గర మాత్రం ఆయన నివాసం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. వారు ఎవరయ్యా అంటే, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివాసం చేస్తాడంట. నివాసం చేస్తాడు. నివాసం అనగా అక్కడే ఉండటం. ఈ గృహం ఉంది, ఈ గృహంలో ఎవరున్నారయ్యా అంటే ఒక కుటుంబం నివాసం చేస్తా ఉన్నారు. ఒక కుటుంబం నివాసం చేయడానికి ఈ గృహం ఎంచుకున్నారు. అలాగే దేవుడు కూడా నివాసం చేయగలగడానికి కొందరిని ఎంచుకుంటాడు. వారి దగ్గరే ఉంటాడట. వారు ఎవరయ్యా అంటే వినయము కలిగినటువంటి వారు, దీన మనస్సు కలిగినటువంటి